ఎస్సీ ఎస్టీ బీసీలకు మాత్రం ఎక్కువ అప్పు భారం వేసి వాళ్ళకు తక్కువ రైతు భరోసా ఇచ్చారు. కానీ ఓసీ రైతులకు మాత్రం తక్కువ, అంటే సుమారు 680 కోట్ల అప్పు భారం వేసి 2700 కోట్లు ఇచ్చారని మీరు ఒక విశ్లేషణ ఇచ్చారు. దీన్ని మీరు ఎట్లా? నిజమే కదా, దానికి తప్పేముంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఈ 9,000 కోట్ల రూపాయలు వేసినాం. 9,000 కోట్ల రూపాయలు ఎక్కడి అప్పు తీసుకొచ్చినాం. ప్రభుత్వం ఖజాన్లు ఏం లేవు, గల్లపెట్టే ఖాళీ అని ముఖ్యమంత్రి గారు చెప్పింది. కాబట్టి 9,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చినాం కదా. ఈ తెచ్చినటువంటి అప్పును తెలంగాణ జనాభాకు పంచితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, ఓసీలకు ఈ నలుగురికి డివిజన్ చేస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు 5,000 పైచిలకు కోట్ల రూపాయలు అప్పు వాళ్ళ మీద పడ్డది. ఈ అప్పును తెచ్చిన అప్పును బీసీ రైతాంగానికి మంచి ఎంత వచ్చిందంటే 4,200 కోట్లు వచ్చింది. అదే ఓసీలకు, అంటే రైతు భరోసా విషయంలో కూడా బీసీలు ఓసీలు అనే రైతులు అనే విధంగా విభజించండు తీర్మార్ మల్లన్న గారు అనే ఒక విమర్శ వస్తుంది. విభజించడానికి కాదు, నేను ఇప్పుడు 40 ఎకరాలు ఉన్న రైతుకి ఎందుకు రైతు ఎవరు అడిగింది? వాళ్ళకి లేక అసలు ఇటువంటి వాళ్ళు ఈ పేదోళ్ళకు 2 ఎకరాలు ఉన్న వాళ్ళకు, ఎకరం ఉన్న వాళ్ళకు వీళ్ళకేస్తే సరిపోతుంది కదా. అంటే వీళ్ళ నేనేమంటున్నా అంటే రైతు భరోసా అనేటువంటిది సజావుగా పంపిణీ జరగాలి. ఇప్పుడు అప్పు తెచ్చినాం, మరి మేము ఎక్కువ తీసుకుంటున్నాం, మేము ఎక్కువ అప్పు కడతామా అని చెప్పి ముందుకు వస్తారు ఎవరన్నా? రావట్లేదు కదా. వ్యవసాయ రంగం మీద వచ్చేటువంటి ఉత్పత్తుల పైన ట్యాక్స్ ఉండదు. అదొక పెద్ద సబ్జెక్టు బైసాప్. ఎప్పుడన్నా వస్తే నేను చెప్తా ఇది ఎట్లా జరుగుతుంది, ఏం కథ, ఈ మాఫియా ఎట్లుంటుంది అనేది చెప్తాను. సరే, పెళ్లి జరుగుతూ ఉంది ఊర్లో, మా వాళ్ళని కూడా భోజనానికి పిలిచిరు, మా బీసీ ఎస్సీ ఎస్టీ తింటున్నారు. సార్ కేబీఆర్ పార్క్ దగ్గర మీరు సంచలన వ్యాఖ్య చేశారు. కేబీఆర్ పార్క్ ను ప్రొఫెసర్ జయశంకర్ నేషనల్ పార్క్ అని పెడుతున్నాం, మేమే పెడుతున్నాం బీసీలం అని మీరు అంటున్నారు. అంటే ప్రభుత్వాన్ని మీరు కోరుతున్నారా అట్లా పెట్టాలని? కోరడం లేదు, నేను పెట్టుకున్నాను. తెలంగాణ ఇప్పుడు ఆడ కాసు బ్రహ్మానందరెడ్డి అనేటువంటి ఒక నరరూప రాక్షసుడు తెలంగాణ ఉద్యమాన్ని కలిసి ఏది మన 369 మంది బిడ్డల్ని కాల్చినట్టు కాల్చాను. ఇదే జయశంకర్ సార్ను జైల్లో పెట్టించు. కాబట్టి అటువంటి దుర్మార్గుడి పేరు మీద ఆడ పార్క్ ఉండకూడదని చెప్పి మేము ఆ పార్కు పేరును చేంజ్ చేస్తూ తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ నేషనల్ పార్క్ గా దాన్ని అంటే మీరు ప్రకటించడం కాకుండా ప్రభుత్వాన్ని కనుక మీరు డిమాండ్ చేస్తే ప్రభుత్వం తరఫున శంకుస్థాపన చేసినాం. రేపు బీసీ ప్రభుత్వం రాగానే దాన్ని తీసేస్తాం. సార్, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీలకు ఇవ్వాలని మీరు డిమాండ్ చేస్తున్నారు. ఇవ్వకపోతే బీసీల యొక్క సత్తా చూపిస్తాం, గ్రామాన కూడా మేము తీర్మానాలు చేస్తాం. ఇస్తా అన్నది కాంగ్రెస్ పార్టీ, ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీని ఓడగొడతాము. ఇయ్యనందుకు 33 నుంచి 23 తెచ్చిన బీఆర్ఎస్ పని చేస్తాము. బీసీ అని నాటకం ఆడుతున్నా బీజేపీ అని కూడా చేస్తాం. సార్, మీరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నారు, కానీ కాంగ్రెస్ పార్టీ లైన్ లో మీరు నాయకున్నాడు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీని ఎందుకైతే నేను కాంగ్రెస్ పార్టీ నాతో సంసారం చేయనని వెళ్ళిపోయింది. నేను ఏం చేయాలన్నా మరి? వరంగల్ లో కోటా సురేఖ మీద ఓసీలు ఒక కుట్ర చేస్తున్నారు అని అంటున్నారు. అంటే ఈ బీసీ మీద ఓసీ కుట్రగా మీరు భావిస్తున్నారు సార్? తర్వాత చెప్తా. సార్ ఓకే, థ్యాంక్ యూ సార్.